చాలా కామిక్ టైమింగ్ అని. సో, మేము ఆప్షన్స్ కొత్త వాళ్ళ ముందు అనుకోని లేదు దీన్ని పుల్ ఆఫ్ చేయగలిగే ఒక టైమింగ్ ఉండేవాళ్ళు కావాలనుకుని తర్వాత రాజుని అనుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సుదర్శన్ అన్న. హాయ్ బ్రో. నీ కామెడీ టైం చాలా బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ బ్రో. అది ఆఫ్లైన్లో కూడా అట్లనే ఉంటావా, ఓన్లీ ఆన్ స్క్రీన్ మీదనే? అలా ఏం లేదు బ్రో, సిచ్యువేషన్ బట్టి ఎవరు కదిలించకుండా నేను ఒక్కడే నవ్వుకుంటా ఉంటే మళ్ళీ బాగుంటుంది. సందర్భం బట్టి, కలిసే జనాలను బట్టి. అది దీంట్లో హీరోలు ఎట్లా డిఫైన్ అంటే ఓవరాల్ టీంతో ఎట్లా కన్వర్ట్ అయిపోయిందండి? నాకు రాజ్తరంతో ఇది 6వ సినిమా. ఇది నాకు అసలుకి సూపర్ కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఇద్దరం కలిసి వేరే సినిమాలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఫీలింగ్ ఉంటుంది నాకు. అంత అంటే ఏదైనా ఒక పంచ్ చేయడానికి కానీ పంచ్ తీసుకోవడానికి కానీ 1% కూడా ఆలోచించుకునే అవసరం లేదు. ఇద్దరులో ఎవరు కూడా అలాగా ఫ్రీగా ఉంటుంది. ఫ్లోలో ఏదైనా వస్తే యాడ్ చేసుకోవచ్చు, ఒకరినొకరు ఏదైనా అనుకోవచ్చు. స్క్రిప్ట్ గురించే కదా, సినిమా గురించే కదా. కొత్త వాళ్ళతో అయితే కొంచెం ఇబ్బంది పడతాం కదా. నాకైతే మా ఇద్దరికైతే అది లేదు. 100% చాలా కామెడీ సీన్స్లో మీరు చూస్తారు సిచ్యువేషన్ కామెడీ ఇంత బాగా వర్కౌట్ అయిందా అని. ఎప్పుడైనా సరే ఫోర్స్ కామెడీ కంటే సిచ్యువేషన్ కామెడీ ఎప్పటికి గుర్తుండిపోద్ది కదా. అలాగా ఈ సినిమాలో మీకు చాలా సీన్స్ విపరీతంగా నవ్వుకుంటారు. అది డైరెక్టర్ అన్నది. అది హీరో క్యారెక్టర్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్ కదా, అంటే అది రియల్గా ఇన్సిడెంట్స్గా ఏమైనా బేస్ చేసుకొని తీసిరా జనరల్గా ఫిక్షనలా? అంటే క్యారెక్టర్ని బేస్ చేసుకొని రాలేదు కానీ దానికి ఒక చిన్న ఏమంటారు స్టార్ట్ పాయింట్ లాగా ఒకటి నేను ఏదో ఆన్లైన్లో ఏదో చదువుతుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చదివా. పూణేలో ఒక క్యాబ్ డ్రైవరు ఏంటంటే చెవిటోడైతే క్యాబ్ బుక్ చేసుకున్నారు ఎవరో. ఇతను కూర్చున్నాడు, అతను గట్టిగా అరుస్తూ ఉన్నాడు అనమాట. డ్రైవర్, ఎందుకంటే నాకేమైనా చెవుడు అంత గట్టిగా అరుస్తున్నాడంటే, కాదు నాకు చెవుడు అన్నాడు అతను. మరి ఆ ఇన్సిడెంట్ ఎవరో షేర్ చేసుకుంటే అది అనుకోకుండా నేను చదివాను. ఇదేదో బాగుంది అనుకొని స్టార్ట్ చేస్తే అది అంటే ఆ ఇన్సిడెంట్ వేరు, బట్ అక్కడ స్టార్ట్ అయింది కదా. అంటే హీరో క్యారెక్టర్ కూడా రియల్గా చెవుడు ఉంది ఈ సినిమాలో. చెవుడని అంటే కొంచెం అలాంటిది ఇంచుమించు రియాక్ట్ అవుతుంది కదా. అప్పుడప్పుడు చెవిటోడు అవుతుంటాడు, అప్పుడప్పుడు కన్వీనియంట్ బట్టి. కొన్ని క్యాబ్లో వామిటింగ్ తీసుకున్న సీన్ ఉంటుంది, ఆ సీన్ ఎట్లా తీసాను? అది వామిటింగ్ చేసుకున్నాయని అడగండి. చేసుకోవాలన్నా మీరు చేసుకున్నాడు మీద చేసుకున్నారు. అదే ఒక క్యాబ్ డ్రైవర్ సిచ్యువేషన్ అంటే కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అంటే అందులో క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయినప్పుడు అంటే సిచ్యువేషన్ కొన్ని టఫ్ ఉంటాయి కొన్ని, ఎట్లా ఫేస్ చేశారు? దిపేయను సరదాగా అన్నా కానీ లేదు, వామిటింగ్ అంటే నిజంగా వామిటింగ్ చేసేసుకోరు కదా. బట్ చేయాలంటే తప్పదు, యూ హ్యావ్ టు డూ ఇట్. బాగుంది, ట్రైలర్ మొత్తం చాలా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, మీరు ఆర్టిస్టులు డైరెక్టర్ మాత్రమే ఉన్నారు, మీ ప్రొడ్యూసర్ ఏంటి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారా టికెట్ రేట్లు పెంచమని అడగడానికి ఏమన్నా? టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదు మాకు. సో అందుకని ఆయన బిజీగా టికెట్లు అమ్మే ప్రయత్నంలో ఉన్నారు. అలా చెప్పకూడదు బ్రో, మా సినిమా అందరికీ అందుబాటులో ఉండే రేట్లు మాత్రమే మేము పెడతాం, ఇలా చెప్పాలి. కొత్త కదా, అర్థం వెలిగి నేర్చేసుకుంటాం, పర్లేదు. అయినా ఫస్ట్ మూవీ కదా వీళ్ళిద్దరిది, మీ ఇద్దరిది ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. కాంబినేషన్ బాగుంది మీ ఇద్దరిది. థ్యాంక్ యూ. మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ రాజన్న. హాయ్, ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. ఓ హాయ్. మన సైడ్. రాజన్న అంటే ఇంతకుముందు ఉయ్యాల జంపాల మూవీ అండ్ కుమారి 21F అప్పుడు చాలా బాగా క్రేజ్ వచ్చింది కొన్ని మూవీస్తో. అండ్ లాస్ట్ 5 yearsగా అనిపించట్లేదు. అండ్ మళ్ళీ ఈ మూవీ ట్రైలర్ చూస్తే మళ్ళీ ఆ వైభవం వచ్చేలా అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? 2 రోజులు ఆగి బ్రో, వచ్చేస్తుంది. వెయిటింగ్ అన్న, మళ్ళీ comeback కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. లేదు ఖచ్చితంగా నాకైతే చాలా గట్టిగా నమ్మకం ఉంది, ఖచ్చితంగా సినిమా ఎంజాయ్ చేస్తారని చెప్పి. నాకు ఇప్పటికే బాగా గుర్తు, ఉయ్యాల జంపాల ఫ్యామిలీ మొత్తం వెళ్ళాను 2013లో. అప్పుడు ఎంజాయ్ చేసినంతగా ఇంకా పెద్ద మూవీస్ ఏమి ఎంజాయ్ చేయలేదు, ఆ స్టోరీ గట్రా. సో ఆ కంబ్యాక్ రావాలని చెప్పి ఇంకా ఈ సినిమా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి, మళ్ళీ ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సోషల్ మీడియా మీమ్స్ అన్ని గుర్తున్నాయి కదా? అయ్యో, నేను మీమ్స్ తయారు చేస్తుంటాను కూడా. ఏ పేజ్ అడ్మిన్ అన్న మీరు?
నాకు ఇన్స్టాగ్రామ్ ఆడమే సరిగ్గా రాదు తల్లి. అంటే మీకు ఒక 5 డైలాగ్స్ మీమ్స్ మీ ఫేవరెట్ చెప్తారా? అందరు చెప్పాలి. See, నాకు ఇన్స్టాగ్రామ్ వాడడమే రాదని ఇప్పుడే ఎస్టాబ్లిష్ Instagram చేసిన వాడడం. తర్వాత ఒకటి కూడా కాదు 5 మీమ్స్ అడిగావు చూడు. సరే మంచి 5 ఉన్నారు, ఒక్కొక్కటి అన్న చెప్పిన పర్లేదు. మీమ్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటాం. ఏ Dialogue, meme- మీకు నచ్చిన మీమ్ చాలా రిపీటెడ్ అయినా సరే మీకు అంటే రీల్స్ కాకుండా మీమ్స్ ఆ మీమ్స్ అంతే అని ఉంటది కదా బ్రహ్మానందం గారి దేశి. అంటే అన్నారు. అవి ఎక్కువ వస్తుంటాయి కదా, ఆ. అవి చాలా వస్తుంటాయి. ఏది పర్టికులర్గా ఒకటే అంటే మనకి అప్పుడప్పుడు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది, ఈ సినిమా తగ్గట్టు సడన్గా ఒక 200 మీమ్స్ వచ్చేస్తాయి, అప్పుడు ఎంజాయ్ చేసేస్తాం. మళ్ళీ వెంటనే ఇంకో సినిమా వస్తుంది, దాని తగ్గట్టు ఎంజాయ్ చేసేస్తాం. అలా పర్మనెంట్గా ఒకటే ఫేవరెట్ మీమ్ అంటే అది అర్థం కావట్లేదు. నేను ఆ మధ్య ఒక మీమ్ చూసా, ఆ. గ్లోబ్ ట్రాటర్ గురించి మీమ్ చేసి పెట్టారు అనమాట. పులి సింహం ఉంటే పులి సింహం చూసి అయిపోయింది నీకు చిక్కేస్తారు. చాలాసేపు నవ్వుకున్నాను అది చూసి. సో బ్రహ్మానందం గారి విషయంలో మీకు నచ్చిన డైలాగ్స్ డైలాగ్సా? అదొక పెద్ద లైబ్రరీ. బ్రహ్మానందం గారు ఏది తీసినా సరే, ఇందాకే అన్నా కదా అదే పెయిన్. ఆయన మాట్లాడిన ప్రతి మాట అది మేమే, అది మేము కింగ్ అయినా. షూటింగ్ జరిగేటప్పుడు వీళ్ళెరా మీకు కోఆపరేట్ చేస్తారా, లేకపోతే ఎలా ఉన్నారు వీళ్ళు మూవీ టీమ్? ఇప్పుడు మేము ఎవరం కోఆపరేట్ చేయలేదు, చెప్తారా? చెప్పరు, చేశారనే చెప్తారు. లేదు అలాంటిది ఏం జరగలేదు, చాలా కోఆపరేట్ చేశారు అందరూ. పెద్ద ఆర్టిస్టులు ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, హీరో హీరోయినే కాకుండా అజయ్ ఘోష్ గారు, తర్వాత బ్రహ్మాజీ గారు, వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు అయినా కానీ వెరీ ప్రొఫెషనల్ వాళ్ళు. అంటే వాళ్ళు డైరెక్టర్ అనే సీట్కి రెస్పెక్ట్ ఇస్తారనమాట. సో ఆ ప్రాబ్లం అయితే రాలేదు. సుదర్శన్ పక్కన నుండి బెదిరిస్తున్నారా? చెప్పారండి. ఆయన బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరు, అది గొప్పతనం. నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఎవరు అనుకున్నావు? మీకు ఒక క్వశ్చన్. మా సినిమాలో శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారనమాట, ఐడియా ఉందా? నాకు బూస్ట్ అమృతం గుర్తుందిగా. ఆయన మీమ్స్ ఎవరైనా చెప్పండి, కొంచెం వినాలనుకుంటున్నా. మీకు నచ్చిన మీమ్? ఎక్కువ మీమ్ అంటే సుప్రీం మూవీలో కాఫీ కాఫీ ఆయన కాదు, శ్రీనివాసరెడ్డి గారు. నాకు బూస్ట్ అంటారు కదా ఇడియట్లో, గెస్ట్ హౌస్కేగా, గుర్తుందా? కింగ్లో బ్రహ్మానందం గారు వెనకాల ఉంటారు. యాషిస్ ఉంది సార్, అది ఎలా ఉందంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. నాకు మీమ్ కాదు కానీ నాకు ఎప్పటికీ థియేటర్లో ఎప్పుడో చూశాను, వైజాగ్ 2 కాలంలోని, ఎప్పటికి గుర్తుండిపోతుంది ఒకటి. సోలో సినిమాలోని ఆయన కాలు ఇరిగిపోయిందని యాక్ట్ చేసిన తర్వాత హీరో ఇంటికి వచ్చేసరికి క్రికెట్ ఆడుతుంటారు. నీకు గూగుల్ వేస్తారా? గూగుల్ థియేటర్లో కుర్చీలోంచి కింద పడి నవ్వుకున్నా, గుర్తెచ్చుకుని నవ్వు వస్తుంది ఎప్పటికీ నాకు. బాగా హౌస్లో పెద్ద పెద్ద హౌస్లు ఉన్న వాళ్ళు అడగండి. అది నాకు చాలా ఫేవరెట్ డైలాగ్. ఆ సినిమా యూట్యూబ్లో చూసేటప్పుడు డైలాగ్ వస్తే 3-4 సార్లు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసి మళ్ళీ ఫార్వర్డ్ ముందుకు చూస్తూ ఉంటాయి. ఇంకా అతన్ని మాకు నచ్చా అంటే కింగ్ సినిమాలో ఇంత ఆవేశంతో పోతారనుకున్నా, పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? కింగ్ సినిమాలో క్యారెక్టర్ బాగా నచ్చుతుంది సార్. తర్వాత డార్లింగ్, అలాంటి ఎప్పిగాడే పుడతాడు, హృతిక్ రోషన్ పుడతాడా? ఇంకెవరు చెప్పట్లేదు మీరు. యాక్చువల్లీ మీమ్స్ అనేవి మూవీస్ నుండే వస్తాయి, మీమ్ టెంప్లెట్స్ మూవీ సీన్స్ నుండే వస్తాయి. అట్లా మీమ్ టెంప్లెట్స్గా మారే సీన్స్ కానీ డైలాగ్స్ ఏమన్నా ఈ మూవీస్లో ఉంటాయా మీరు అనుకుంటున్నారా? మీరు చెప్పినట్టు మీమ్స్ అనేవి మూవీస్ నుండే రావాలి, అప్పుడు బాగుంటుంది చూడడానికి కూడా. మీమ్స్ చూసి మూవీస్ తీస్తే బాగోదని నా ఒపీనియన్. మన దాంట్లో రిఫరెన్స్లు ఉంటాయి కానీ ఒక కపుల్ ఆఫ్ అంతకని లేకుండా 2-3 చోట్ల అది సందర్భాన్ని బట్టి ఉంటాయి తప్ప. మీమ్ టెంప్లెట్స్గా మారగలిగే డైలాగ్స్ అట్లాంటివి ఓహో అలాగా, అది మీరు చెయ్యాలి. ఇప్పుడు చాలా సీన్స్ ఉన్నాయి నేను అనుకోవడం అయితే. ఇప్పుడు రాజ్భాయ్ డైలాగ్ ఉంది,
ఏంటది, నాకు వెనక ముందు ఎవరు లేరు సొంతంగా పైకి వచ్చా అనేది. ఇంకా సినిమాలో చాలా ఉన్నాయి, శ్రీనివాస్ రెడ్డి గారు, అజయ్ ఘోష్ గారివి. ఇంకా మనోడైతే చెప్పక్కర్లే, ఎలాన్ మస్క్తో ఫ్రెండ్షిప్ చేస్తాడు సినిమాలో. అది అన్నకి రాస్తాను అన్న, మీ ఉయ్యాల జంపాల అలాంటి కైండ్ ఆఫ్ మూవీ మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ మంచి విలేజ్ అయితే ఉంది, స్టోరీ లేదు. ఇంకా దొరికితే అక్కడికి వెళ్ళి తీసేస్తాను. ఉయ్యాల జంపాల అది లేదు అంటే కథ కుదరాలి కదా. నాకు అంటే నేను సగానికి పైగా సినిమాలు అన్నీ అటుపక్క చేసినవే, నాకు బాగా ఇష్టం కూడా. కానీ మంచి కథ కుదిరితే వెరీ సూన్. ఈ సీతమ్మ చిత్రాలు సీతమ్మ అందులో రామాయ చిత్రాలు ఆ మూవీ కూడా చాలా ఫేమస్. అదంతా కూడా అటు సైడే చేసింది కదా. కథ కుదిరిందంటే ఖచ్చితంగా ఐ వుడ్ లవ్ టు ఎప్పుడన్నా సరే. నాకు కూడా ఒక మీమ్ వచ్చు. మీమ్ కరెక్టే కదా? తెలుసా? బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. నవ్ యూ బికేమ్ మీ. కాదు, ఇంకో మీమ్ ఉంటుంది. అదేంటంటే అప్పుడు ఇది సలారుని తర్వాత ప్రశాంత్ నీల్ గారు తారక్ గారితో సినిమా అనౌన్స్ అయ్యి సలార్ అవుతున్నప్పుడే ఒక చిన్నపిల్లాడు కుండ ఉంటుంది, కొండ బొగ్గు ఉంటుంది అనమాట. ఇటు ఎదురు ఉంటే తీసేలా రాసేస్తుంటాడు. భలే పనిగా ఉంటుంది మేము. అజయ్ సార్, ప్రజెంట్ జెన్జీ కిడ్స్ అంటే చాలా సెన్సిటివ్ ఉంటున్నారు కదా. మీకు జీవిత సత్యం ఉందో తెలుసు కదా, అంటే వాళ్ళు చెప్పేది రండి ఒకసారి. జీవిత సత్యం అంటే తెలుసు కదా మీకు, అంటే ఇంటర్లో మార్క్స్ తక్కువ వచ్చిన, లవ్లో ఫెయిల్ అయినా, ఏమైనా ఇంట్లో తిట్టినా, అంటే సూసైడ్ దానికి అలాంటి దానికి సెన్సిటివ్ అయిపోతున్నారు. వాళ్ళకి మీరేం ఇన్స్పిరేషన్ ఇస్తారు? ఒకసారి చస్తే తెలిసింది, కొంచెం సావు దాకా వెళ్ళి వచ్చారనుకో, అప్పుడు విషయం తెలిసింది. ఏ విషయం తెలుస్తుంది సార్? ఏం చెప్పాలా అంటే, ఒకటి జీవితం ఒక అద్భుతమైన బాయ్. దాన్ని నిన్ను తెలుసుకోవడానికి, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికని తెలుసుకోవడానికి, నువ్వేం చేయడానికి వచ్చావో తెలుసుకోవడానికి, నువ్వు ఏం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళాలో తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. నీ బాధ్యతని, నీ ధర్మాన్ని, నీ కర్తవ్యాన్ని నువ్వు విస్మరించకుండా దాన్ని ఆచరించి నువ్వు వెళితే మళ్ళీ వస్తావు, మళ్ళీ వచ్చి మళ్ళీ చేసి వెళ్తావు. ఆ కీర్తి శాశ్వతంగా ఉండిపోయింది. నువ్వు అనేది ఎప్పటికీ చావు లేదు. అది తెలుసుకుంటే ఏది ఉండదు. నేను 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 ఆ నేను అనేది ఎక్కడి నుంచి వస్తుందో. ఇదేంటిది కదా, ఇది చెయ్యి ఎవరిది? నాది. అంటే ఈ చెయ్యి వేరు, నేను వేరు, రెండు ఉన్నాయి కదా ఇక్కడ. ఆ నేనేంటి అదొక్కటి తెలుసుకుంటే చాలు. అదొక్కటి తెలుసుకుంటే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే అద్భుతాలు సాధించవచ్చు. అద్భుతాలు. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏం అర్థమై సావాలో నీకు తెలుసా? నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్ అని ఒకసారి అనేవాడు, అర్థమైంది. సత్యం చెప్పారు సార్ మీరు ఇప్పుడు, నాకు అది అర్థమైంది. కాదు, అర్థమయ్యేటట్టయితే థ్యాంక్ యూ సార్ అనేవాడివి. అర్థం కాలేదు కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తప్పింది సార్లే. కానీ మాట్లాడితే నేనే కన్ఫ్యూజ్ అయిపోతాను సార్. ఓకే, తర్వాత ఇంకా ఎవరబ్బాయి? అన్న సుదర్శన్